ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుకు నిమ్ము. నశించు ఆత్మలన్నీయు నీ దరి చేర్చు కృప నిమ్ము. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో
దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట నాకు ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా యేసయ్య, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. మహాగణుడవు, మహోన్నతుడివి, ఆశ్చర్యకరుడు అయిన దేవుడవి, సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన, మా ప్రియుడా, మా వరుడా, మా పెండ్లి కుమారుడా, మాకు భర్తే ఉన్న దేవుడవి, మీ గొప్ప ప్రేమ, కృప, కనికరాన్ని బట్టి మరొకసారి మేమందరం కూడా మీకు స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు ఈ రీతిగా ప్రభా మేమందరము కూడా మీ వాక్యము చుట్టూ మేము సమావేశమై అవ్వగలిగామంటే కేవలం మీ కృప నాయన. మీ కృప లేనిదే మేము బ్రతకలేం ప్రభా. మీ కృపకు మీరు మమ్మల్ని ఎంతగానో పాత్రులుగా చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు కృపలో ఐశ్వర్యవంతుడమైన దేవుడవి ప్రభా. మీ కృపను మేము వేడుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి మీ కృపా వర్తమానములో నుండి ప్రభువా, నీ లేఖనములో నుండి నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభువా, ఈ యొక్క కుటుంబ బలిపీఠమును అనుదిన ధ్యానముల ద్వారా నిత్యంగా మమ్మల్ని సంధించండి, మాతో మాట్లాడండి ప్రభా. వ్యక్తిగతంగా దర్శించండి, కుటుంబాలతో మాట్లాడండి నాయన. మీ కృపను మేము వేడుకుంటున్నాం. రంగం మీదకి మీరు దిగిరండి. నిత్యముగా మీరు మాట్లాడే ప్రతి మాట మా జీవితాలకి దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను, మేలుకరంగా ఉండినట్లుగా మీ కృప దయచేయండి. ఈ ధ్యానముల ద్వారా ఈ ఉదయకాల సమయంలో అనేకులు బలపరచబడుదురుగాక, మీ కృప పొందుకొందురుగాక. నిత్యముగా ప్రభా నీ అభిషేకంతో నింపబడుదురుగాక, వారి జీవితాలు ఉజ్జీవింపబడునుగాక. మీ కృపనే మేము వేడుకుంటూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాస్థలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. డిసెంబర్ 19వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. 7వ దూత పలుకు దినములలో అతడు బోర వదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఎత్తబడుట అనేటువంటి వర్తమానం. ప్రకటన గ్రంథము బైబిల్లోని చివరి పుస్తకము. అది విశ్వాసికి ముద్రించబడి ఉన్నది. 22వ అధ్యాయములో బైబిల్ ఈ విధముగా చెప్పుచున్నది: ఎవరైనా దాని నుండి ఒక్క మాట తీసివేసినా లేక కలిపినా అతని పేరు జీవగ్రంథములో నుండి తొలగించబడుతుంది. కాబట్టి ఈ గ్రంథం పూర్తిగా విశ్వాసుల కొరకే ఇవ్వబడినదని గ్రహించుచున్నాము. అది ప్రకటన గ్రంథమును తెరిచి ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరో ప్రత్యక్షపరిచెను. ఆయన అల్ఫా ఒమేగా అయ్యున్నాడు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు మారనివాడిగా ఉన్నాడు. ఆయన తనను గూర్చిన మర్మమును సంపూర్తిగా వివరించెను. రాబో సంఘకాలములలో తన ప్రణాళికను వివరించి దానిని 7 ముద్రలలో ముద్రించెను. ఇప్పుడు ఆ గ్రంథము వ్రాయబడి ఉన్నది. కానీ గుర్తుంచుకోనండి, అది 7 ముద్రలతో ముద్రించబడి ఉన్నది. ఈ 7 ముద్రలు ప్రకటన 10లో చెప్పినట్లుగా భూమి మీదనున్న చివరి వర్తమానికుడు బోర ఊదే వరకు ఆ 7 ముద్రలు బయలుపరచబడవు. ప్రకటన 10:7 చూసారా? 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. మనము అదే కాలములో జీవిస్తున్నాము. మనము లవోదికే కాలములో జీవిస్తున్నామని ఎరిగి ఉన్నాము. దీని తర్వాత మరొక కాలము రాదు. మనము లవోదికే సంఘకాలములో జీవిస్తున్నాము కనుక ఆ గ్రంథములో ఉన్న 7 ముద్రల మర్మము ప్రజలకు ఈ కాలములో బయలుపరచబడవలసి ఉన్నది. ఆమేన్. అది దేవుడు వాగ్దానం చేశాడు. అది వాక్యము వెలుపల ఉండుటకు వీలు లేదు. ఏలయనగా వాక్యమునకు ఏదియూ కలపకూడదు, దాని నుండి ఏమీయూ తీయకూడదు. అది ఎల్లప్పుడూ వాక్యముగానే నిలిచి ఉండాలి. కానీ ప్రత్యక్షత ఆ సత్యమును బయలుపరచును. దానిని మిగిలిన వాక్యముతో చక్కగా అమర్చబడినట్లు చేయును. అప్పుడు అది సత్యము అని దేవుడు ప్రత్యక్షపరచును. చూసారా? దేవునికి అనువాదకుడు అవసరం లేదు. ఆయనే తన సొంత అనువాదకుడు. జరుగును అని ఆయన చెప్పిన కార్యములను నెరవేర్చడం ద్వారా
ఆయన సొంత అనువాదము చేయును. ఆమేన్. ఆదియందు ఆయన వెలుగు కలుగునుగాక అని చెప్పినప్పుడు వెలుగు కలిగెను. దానికి ఏ అనువాదము అక్కర్లేదు, అది రుజువుపరచబడి ఉన్నది. ఆమేన్. అంచె దినములలో కొన్ని కార్యములను గురించి లేఖనములలో ఆయన వాగ్దానం చేశాడు, అందుకే అది అక్కడ ఉన్నది. ఆ విధముగా యేసు దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయనను పంపుదునని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రజలు ఆయనను నమ్మలేకపోయారు. ఆయన చెప్పాడు, లేఖనములలో నిత్య జీవము కలదని దాన్ని మీరు పరిశోధించండి, అవి నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నేను నా తండ్రి కార్యములను చేయని ఎడల నన్ను నమ్మకుడి, మీరు నన్ను నమ్మని ఎడల నా కార్యములను బట్టి నన్ను విశ్వసించుడి, ఎలయనగా అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. పెంతుకొస్తు చరిత్ర గురించి కొన్ని పుస్తకాలు నేను చదివాను. వారు ఈ విధంగా చెప్పారు, అది ఎక్కువ కాలం నిలవదు, అది ఆరిపోవును, అది ఇంకను మండుచున్నది. ఎందుకు? ఎలయనగా నీవు దానిని ఆర్పలేవు. అది అక్కడ వధువు పిలువబడినప్పుడు నీవు దానిని ఎలా ఆర్పగలవు? వాక్య ప్రత్యక్షత యొక్క మర్మము అది సత్యమని బయలుపరిచినది. మనము ఆయనను గూర్చిన మర్మము ప్రత్యక్షపరచబడిన కాలములో మనం ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రము. వాల్యూమ్ 2 లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. దీనిని నీవు నమ్ముచున్నావా అనేటువంటి వర్తమానం. ఆమె ఎలిజబెత్తో మాట్లాడటం ప్రారంభించను, మరియు ఎలిజబెత్ ఆమెతో మాట్లాడటం ప్రారంభించను. వారి సంభాషణ వినండి. మరియు ఎలిజబెత్తో, ఓ నాకు చాలా ఆనందముగా ఉన్నది, నీవు వృద్ధాప్యంలో తల్లివి కాబోచున్నావని దూత నాతో చెప్పెను అని మాట్లాడటం నేను వినుచున్నాను. ఆమె దానిని చూసి తెలుసుకున్నది కూడా. ఎలిజబెత్ మాట్లాడటం నేను వినుచున్నాను, అవును తల్లిని కాబోచున్నాను, దాని గురించి నాకు చాలా ఆనందంగా ఉన్నది. కానీ మరియా, చూడు నాకు కొంచెం భయముగా ఉన్నది. చూడు, గర్భము దాల్చి 6 నెలలైనది, ఇప్పటి వరకు బిడ్డలో జీవము లేదు. ఆమె దానిని గురించి కొంచెం కలవరపడుచున్నది. మీకు తెలుసు, చిన్న యోహాను అందులో ఉన్నాడు. అది కొంచెం అసహజమైనది. మీరు చూసారా? అది సరిగా లేదు. 2 లేక 3 నెలల్లో కదలికలు తెలుస్తాయి. ఆమెకు ఇప్పటి వరకు ఆ కదలికలు తెలియటలేదు. మరి చెప్పెను, గాబ్రియేలు దూతనను కలిసి నేను కూడా కుమారుని కంటానని చెప్పెను. నేను ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆమె మొదటిసారి యేసు అని పలుకగానే తల్లి గర్భములోని చిన్న యోహాను గంతులు వేయుట ప్రారంభించెను. ఆమేన్. సహోదరుడా, యేసుక్రీస్తు నామమును మొదటిగా పలికిన వెంటనే అది మృత శిశువుకు జీవమునిచ్చెను. అది పరిశుద్ధాత్మతో నిండిన సంగమునకు పాపం మీద రోగం మీద అధికారం ఇచ్చెను. హల్లెలూయా. అవును, యేసు నామమును మొదటిసారి మానవుల పెదవుల ద్వారా పలికిన వెంటనే తల్లి గర్భములో ఉన్న మృత శిశువులో జీవము తెచ్చెను. హల్లెలూయా. క్రైస్తవుల సంగతి ఏమిటి? ఎటుబడితే అటు తిరిగిపోతున్నారు. వెన్నెముక కలిగి సత్యము కొరకు, దేవుని కొరకు నిలవబడుము. బైబిల్ చెప్పిన దాని కొరకు నీవు నిలవబడుము. నీ హృదయం అంతటితో దానిని విశ్వసించుము. తల్లి గర్భములోని చిన్న యోహాను సంతోషముతో గంతులు వేయటను ప్రారంభించను. పరిశుద్ధాత్మ ఎలిజబెత్ మీదకి వచ్చెను. ఆమె చెప్పెను, నా ప్రభువా, తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఆమేన్. అది ఏమి చేసినదో ఆలోచించండి. యేసు పేరును పలుకగానే మృత శిశువులో జీవము కలిగినది. అయ్యా, అది నీ అవయవాలలో ఏమి చేస్తుంది? అక్కడ కూర్చొని ఉన్న వారి రోగమును ఏమి చేస్తుంది? నీవు ఎక్కడికి వెళ్ళినా,
యేసు నామమును నీతో తీసుకొని వెళ్ళుము. ప్రార్థనలో ఎల్లప్పుడూ దానిని శ్వాసించుము. యథార్థముగా ఉండుము, పవిత్రముగా ఉండుము, దేవుని కొరకు జీవించుము. దేవుడు తన వాక్యమును నిరూపించును. అవునయ్యా, ఆయన దానిని చేస్తానని ప్రమాణము చేసెను. ఆమేన్, ఆమేన్. వాల్యూమ్ 3, 147వ కీర్తన 4వ వచనము నుండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కాలమును మరియు సూచనలు ఐక్యము చేయుట అనేటువంటి వర్తమానం. జ్ఞానులకు ఆ సూచన ఎంత తేటగా ఉన్నదో మీరు గ్రహించారా? వారు హెబ్రీయులు. వారు నిజమునకు ఇండియా దేశపు ఖగోళ శాస్త్రజ్ఞులు కారు. వారు హెబ్రీయులు. వారు తమ విద్యను ముగించుటకు ఆ దేశంలో ఖగోళ శాస్త్రమును చదువుచున్నారు. అందుకు వారు ఆ దేశంలో ఉన్నారు. వారు యెరూషలేము వైపు చూచుచుండగా వారు ఆ 3 నక్షత్రములను చూచిరి. అవి హాము, షేము, యాపేతు యొక్క జన్మ మార్గముల నుండి రావటం వారు చూశారు. అది వారికి ఒక సూచన. ఆ నక్షత్రములు ఒకే వరుసలోనికి వచ్చినప్పుడు మెస్సియా భూమి మీద ఉండునని ఒక గుర్తు. ఓ మాయ్, ఆయన ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? తూర్పున మేము ఆయన నక్షత్రమును కనుగొని ఆయనను ఆరాధింపవచ్చితిమి. ఆయన ఎక్కడా అని వారు అడుగుటలో ఆశ్చర్యం లేదు. శిశువైన మెస్సయ్య ఎక్కడో పరిండి ఉన్నాడని వారు ఎరుగుదురు. ఎలయనగా దేవుడు ఆ కాలపు యొక్క సూచనను వారికి ఇచ్చిన్నాడు. మానవుడు దేవుడు ఏకమైపోవచ్చున్నారు. దేవుడు మానవ శరీరంలో ఐక్యమైనప్పుడు అది ఎలాంటి ఐక్యత ఉన్నది? అన్ని ఐక్యతలలో ప్రధానమైనది మరియు గొప్పది. దేవుడు మానవునితో ఐక్యమగుట, ఆయన తన గొప్ప దైవత్వమును విడిచి తన గుడారమును విస్తరించి మానవత్వమును స్వీకరించను. ఐక్యత ద్వారా ఆయన మనలో ఒకని వంటి వాడాయను. అది ఏమిటి? అది మానవునికి దేవునికి మధ్య శాశ్వతమైన సమాధానమును తీసుకొని వచ్చినది. దానిని బట్టి మనం ఎంతో వందనస్తులము. ఇప్పుడు కాస్త ఆలోచించండి. ప్రతి మనిషి, ప్రతి ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆ దినములలో ప్రతి వ్యక్తికి నక్షత్రములు, గడియారములు. గోపురం మీద ఒక కావలివాడు ఉండేవాడు. ఒక నక్షత్రము ఒక ప్రత్యేకమైన రాశిలోనికి వెళ్ళుచున్నప్పుడు ఆ సమయం ఎంత అవుతుందో వారికి తెలిసేది. వాక్యములోనిది గుర్తున్నదా? కావలివాడా, ఎంత వేళైనది? కావలివాడు తిరిగి వచ్చి అది ఏ గడియో చెప్పేవాడు. చూడండి, వారు నక్షత్రముల ద్వారా సమయమును లెక్కగట్టేవారు. ఈ నక్షత్రములు సరిగ్గా వరుసలో ఇండుట ఈ 3కి మాత్రమే కనబడి మిగిలిన వారెవరికి కనబడక ఇండుట వింతగా లేదా? చూసారా, చక్కగా వరుసలోనికి వచ్చాయి. మీరును వాక్యముతో అలాగే వరుసలోనికి రావచ్చును. చూసారా, ఆ నక్షత్రములు ఏకమై ఈ రాశిగా నుండుటకు ఏకమైనప్పుడు ఆ 3 కూడా అదే సమయంలో ఐక్యమైనారు. ఈ కార్యములు మీలో నిజ రూపమును దాల్చు వరకు మీరును దేవుని వాక్యముతో అలాగే ఏకము కాగలరు. మీరు వాటిని చూడగలరు. అది నిజమని ఎరుగుదురు. చూసారా, కాలం యొక్క సూచన. దానిని మీరు చూస్తూనే దానిని గ్రహించక అది బుద్ధిహీనత అని మీరు అనవచ్చును. కానీ అది నీకు బుద్ధిహీనత కాదు. నీవు వాక్యముతో ఐక్యమై ఉన్నావు. సహోదరుడా, ఈ సూచన విశ్వాసులతో ఐక్యమగుటను మీరు చూసినప్పుడు అది సంపూర్ణముగా నిజమై ఉన్నది. నేను దీనిని విశ్వాసులకే చెప్పుచున్నాను, అవిశ్వాసులకు అది అర్థము కాదు. ఈ దినమున భూమి మీద ఉన్న అనేక మంది బోధకులు ఆ సూచనను చదవలేకపోతున్నారు. అదెంత గద్దింపు! ఈ గుడారములో మనము అనుదినము చదువుచున్న సూచనలు, చూస్తున్న కార్యములను వారు గ్రహించలేకపోతున్నారు. అనేకులు ఆ గోడ మీద చేవ్రాతను చూసి చదువుచున్నారు, కానీ దానిని నిర్లక్ష్యము చేయుచున్నారు. వారు దానిని చూచటలేదు. అది వారికి ఏమీ కాదు. వారు దానిని గ్రహించుటలేదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, యేసయ్యా మీకు స్తుతులు, వందనములు చెల్లిస్తున్నా. ఈ ఉదయ కాల సమయంలో మరొకసారి మీ కృపను మేము వేడుకుంటున్నాం. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అద్భుతమైన దేవుడవి, ఆశ్చర్యకరుడమైన దేవుడవు నాయన. నిత్యముగా ప్రభా ప్రకటన గ్రంథము నాయన అది ముద్రించబడినది.
అది విశ్వాసుల కొరకైన పుస్తకమని ప్రభా మేము విని ఉన్నాం. నిజముగా ప్రభా గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన నిత్యముగా ప్రభా చివరి దూత బోర ఊదబోయే ముందుగా నాయన నిత్యముగా అతను బోర ఊదేబోయే సమయంలో ప్రభా ఆ 7 ముద్రలు ప్రత్యక్షపరచబడవలసి ఉన్నది. 7 ముద్రలు బయలుపరచబడవలసి ఉన్నది. ఈరోజు మేము లవోదికే కాలంలో ఉన్నాం. మరొక కాలము లేదు నాయన. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఇదే ఆ కాలమని, పరిపూర్ణముగా నెరవేర్పు జరిగే కాలమని మేము నమ్ముచున్నాం ప్రభా. మేము నమ్మి ఉన్నాము నాయన. మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడా యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. మీ వాక్యముతో ఏది కలపకూడదు నాయన, ఏది తీసివేయకూడదు ప్రభా. నాయన నిత్యముగా ప్రభ పరిపూర్ణ బయలుపాటును, పరిపూర్ణ ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహింపజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మహాగణుడా మహోన్నత యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. అదే రీతిగా నాయన నిత్యముగా ప్రభా యేసు నామమును ఎల్లవేళలా మాతో పాటు ప్రభా మేము తీసుకొని పోయే కృప మాకు దయచేయండి నాయన. ఇదిగో నాయన నిత్యముగా ప్రభా ఎప్పుడైతే ఆ నామాన్ని ప్రభా మరియ పలికిందో, ఎలిజబెత్ దాన్ని విందో, వెంటనే గర్భములోని శిశువు నాయన గంతులు వేయటం ప్రారంభించాడు. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఆ చిన్న యోహాను గంతులు వేయటం ప్రారంభించాడు. ఆ నామము నాయన మేము పలికినప్పుడు నాయన నిజముగా ప్రభది మా హృదయాంతరంగంలోనికి వెళ్ళినప్పుడు నాయన నిత్యముగా నాయన ఆ నామము ముందు ఏ రోగము నిలవలేదు నాయన, ఏ బలహీనత నిలవలేదు ప్రభా. ఇదిగో ఈ ఉదయకాల సమయమందు నాయన ప్రభు అయిన యేసు నామమున నాయన ప్రతి బిడ్డ స్వస్థత పొందుకొందురుగాక. ఇదిగో నాయన నిత్యముగా ఈ సమయమందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ నాయన నిత్యముగా ప్రభు వారికి ఉన్న రోగముల నుండి, బలహీనతల నుండి యేసుక్రీస్తు నామములో విడుదల పొందుకొందురుగాక. కృంగిన వారు లేవనెత్తబడుదురుగాక, బంధకములో ఉన్న వారు విడుదల పొందుకొందురుగాక. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో నాయన యేసు నామమును మేము శ్వాసించే బిడ్డలుగా నాయన, యేసు నామమును మాతో కొనిపోయే బిడలుగా మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా నాయన ఈ కాలం యొక్క సూచనలు మేము గుర్తించినట్లుగా మీ కృప మాకు దయచేయండి నాయన. ఇదిగో నాయన యొక్క నక్షత్రముల యొక్క వరుసను నాయన ఏక రాశిలో నక్షత్రములు వచ్చి చూచి ఓ నిత్యముగా ప్రభా ఖగోళ శాస్త్రవేత్తలు తండ్రి, ఆ ఖగోళ శాస్త్రులు తండ్రి ప్రభువానికి స్తోత్రములు. జ్ఞానులు ప్రభువా నాయన నిత్యముగా ప్రభు మెస్సయ్య భూమి మీదకు వచ్చాడని వారు గుర్తెరిగిన రీతిగా మేము వాక్యపు వరుసలోనికి వచ్చుదముగాక. ఆ నక్షత్రముల వరుస వలె మేము కూడా నీ వాక్యపు వరుసలో ఉండి నాయన నిత్యముగా ఈ కాలపు యొక్క సూచనలు మేము గుర్తించదుముగాక. అనేకుల సూచనలు ప్రభా మేము చదువుతున్న సూచనలు ప్రభా ఓ గ్రహింపలేకున్నారు ప్రభా. గోడ మీద చేవరాతో నిర్లక్ష్యం పెడుతున్నారు ప్రభు. ఆ కృప చూపండి. ఇదిగో నాయన నిత్యముగా ఉదయకాల సమయమందు మీ గొప్ప కార్య మా జీవితంలో జరిగించమని నిత్యముగా వాక్యపు క్రమములోనికి, వాక్యపు వరుసలోనికి మమ్మల్ని నడిపించి మీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయమని ఉదయకాల దీవెనతో మరొకసారి మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.